జేమ్స్ గారు, ఇప్పుడు ఇది ఎక్కడి దాకా దారి తీస్తుంది అని అంటే, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ప్రశ్నించడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముని యొక్క దైవత్వాన్ని ప్రశ్నించడం మాత్రమే కాదు, అది వాళ్ళ సొంత ఆలోచనలు ఎంత ఘోరమైన ఆలోచనలుగా చెబుతా ఉన్నారు అని అంటే, ఆ పిడి సుందర్రావు అనేటువంటి ఆయన వాళ్ళ గ్రూప్ వాళ్ళైతే, మీరు ఈ మాట వినడానికి మరి ఆశ్చర్యపోతారో లేకపోతే మీకు కోపం వస్తుందో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు పెద్ద కుమారుడు, పరిశుద్ధాత్ముడు చిన్న కుమారుడు. ఇంతకీ జ్యేష్ఠ కుమారుడు ఎవరు? అది బైబిల్లో మళ్ళా చక్కగా ఉంది. ఏమంటే బైబిల్లో జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? అతని తమ్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? అతని తమ్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? అతని తమ్ముడు. ఓకేనండి. ఇది అంటే ఆశ్చర్యపోను, తెలుగులో ఈ పదాలు వచ్చినాయి అని ఆశ్చర్యపోతున్నా. ఓకే, చెప్తాను. ఎందుకంటే ఇది 2వ శతాబ్దంలో హౌస్ హోల్డ్ థియరీ అన్నట్టు ఉండేది. ఏది తండ్రి అనే దైవం సృష్టికర్త, ఆయన అంతా సొంతగా మేనేజ్ చేయలేడు కాబట్టి ఏది ఇద్దరు పన్నులను దగ్గర పెట్టుకుని, నువ్వు దేవుడివే, నీకు శక్తి ఇస్తాను, నువ్వు ఎడం చేయ, నువ్వు కుడి చేయ, ఈ పని ఏదో నాకు చేసి పెట్టే అని చెప్పేసి అప్పుడు ఒక థియరీని పుట్టించారండి. ఆ థియరీ ఇప్పుడు ఇలా రీసైకిల్ అవుతుంది. ఇందులో క్రియేటివిటీ ఏం లేదు, సృజనాత్మకత ఏం లేదు. గతంలో అది వేసింది రీసైకిల్ బిన్ లో వేసారు అనుకుంటున్నారు, అది డస్ట్బిన్ లో వేసిన థియరీస్ అన్ని. దానిని మన పూర్వీకులు, ఇది సంఘ పూర్వీకులు, చర్చ్ మదర్స్ ఏమన్నారంటే అది వాక్యానికి దూరంగా ఉంది అని అన్నారు. తండ్రి ఎంతో, కుమారుడు అంత, ఆత్మ అంత, వాక్యం, ఓకే, దైవం ఎప్పుడూ ఉన్నారు అని చెప్పేసి యోహాను సువార్త నుండి మిగిలిన యొక్క ఏది పత్రికల నుండి తీసుకొచ్చి ఇది వాక్యానికి దూరంగా ఉన్న థియరీ అని చెప్పి దాన్ని అప్పుడే డస్ట్బిన్ లో వేసారండి. దాన్ని మనం ఎత్తుకున్నాం, కొంతమంది ఎత్తుకుని దాన్ని తిరిగి పుట్టిస్తున్నాం. యా, ఇది చాలా బాధాకరంగా ఉంది. యా, సురేష్ గారు చెప్పండి. ఇందులో ఉన్న ఒక ఐరనీ చెప్తాను జాన్. యా, చెప్పండి. దాని మీద పరిశోధన అవసరమైంది, అభ్యాసం అవసరమైంది. ఇంతకీ జ్యేష్ఠ కుమారుడు ఎవరు? అది బైబిల్లో మళ్ళా చక్కగా ఉంది. ఏమంటే బైబిల్లో జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? అతని తమ్ముడు. దాని మీద పరిశోధన అవసరమైంది, అభ్యాసం అవసరమైంది. అంటే ఈ బోధలో ఉన్న ఒక ఐరనీ ఏంటంటే, యేసుక్రీస్తు పెద్ద కుమారుడు, పరిశుద్ధాత్మ చిన్న కుమారుడు అని అంటానికి విపరీతమైన రీసెర్చ్ ఏం అవసరం లేదు. ఏమి వాక్యం తెలియపోతే చాలు. జ్యేష్ఠుడు అనే పదాన్ని వాళ్ళు తీసుకొని, ఈయన జ్యేష్ఠుడు అయినప్పుడు వెనకాల మరి కొంతమంది ఉండాలి కాబట్టి సెకండ్ ప్లేస్లో పరిశుద్ధాత్మ వేద్దామని అనుకోవటం. వాళ్ళు మిస్ అయిన ఒక ట్రూత్ ఏంటంటే, అద్వితీయ కుమారుడు, ఇటువంటి కుమారుడు ఉండడు. ఇక ద్వితీయ అనే పదానికి ఛాన్స్ లేదు. జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. కుమారుడు అంటే బైబిల్ చెప్తున్న అర్థం అది తెలుసుకోకుండా ఆయన పెద్ద కుమారుడు, ఈయన రెండో కుమారుడు, తర్వాత లైన్లో మనందరం మనం కుమారులమే అని చెప్పుకునే ఒక చీప్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. అక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఆలోచన అని అనుకుంటా నేను.